అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మండలానికి సంబంధించి కొంతమంది జోగినీలు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వంలో చాలా మందికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని సంవత్సరాల నుంచి తాము ఇలాగే ఉన్నామని, తమకు ఎలాంటి భరోసా లేదని వాపోయారు. తమకు ప్రభుత్వం కొంత బడ్జెట్ కేటాయించిందని, కానీ తమకు న్యాయం చేయడం లేదని వాపోయారు. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా మద్యం మత్తులో బెదిరిస్తూ దాడి దోపిడీలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 2 రోజుల క్రితం అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వైపు వెళ్తున్న బొలెరో వాహనాన్ని దారి మధ్యలో అడ్డగించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు మద్యం మత్తులో వాహనదారులను బెదిరించి బాధితుల వాహనాలను ఎత్తుకెళ్లడంతో పాటు నగదు సైతం చోరీ చేశారని తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో 4 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో ప్రముఖ రైతు నాయకుడు, సంఘ సంస్కర్త సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. బస్టాండ్ వద్ద గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సర్దార్ గౌతు లచ్చన్న బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, పేదల సంక్షేమానికి జీవితాంతం కృషి చేసిన గొప్ప నాయకుడన్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక పోరాటాలు, పాదయాత్రలు చేసి రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి సంస్కరణలు సాధించారని వెల్లడించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట కౌలు రైతులు ధర్నాకు దిగారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా మార్పు రావాలి, మార్పు కోరాలి అనే కార్యక్రమం సందర్భంగా 2 సంఘాల ఏలూరు జిల్లా సమితుల ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ను వెంకట్రావు, లక్ష్మణరావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వర్షాభావం వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అనుసరించి అన్ని పంటలకు మద్దతు ధరలు ప్రకటించి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లానే ఏపీలో కూడా 2 లక్షల రూపాయల వరకు రైతుల రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నెల్లూరు జిల్లా రాపూరులో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని అరుంధతివాడ, కొత్త హరిజనవాడ, తూర్పు అగర్తకట్టలో నిర్వహించిన కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు చెన్ను అశోక్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు వివరించారు. రాబోయే రోజుల్లో రాపూరు మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలోని ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి. భూముల ధరలు పెరగడంతో అక్రమార్కులు ప్రభుత్వ భూముల్లో పాగా వేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఎర్రన్నగుడి, కె రామినాయుడు వలస వద్ద జలవనరులు, R&B స్థలాల్లో ఆక్రమణదారులు మొదట మట్టివేసి చుట్టూ కర్రలు పాతారని గ్రామస్తులు తెలిపారు. అంతేకాకుండా భూమి చుట్టూ చీరలు చుడుతున్నారన్నట్లు తెలిపారు. కొంతకాలం తర్వాత పక్కా దుకాణాలు నిర్మించుకుంటున్నారని, వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ ఎదుట రతియా మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో BMS రాష్ట్ర కన్వీనర్ అంజిబాబు పాల్గొన్నారు. రాష్ట్రంలో, దేశంలోనూ అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులను ఆదుకోవాలని కోరారు. అనంతరం జాయింట్ కలెక్టర్ KR కల్పశ్రీకి వినతిపత్రం అందజేశారు.